विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25 తిథి పాడ్యమి మధ్యాహ్నం 3:35 వరకు, నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 12:27 వరకు, వర్జం రాత్రి 8:15 నుంచి 9:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:29 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:20 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషాలు: శైవ మౌనవ్రతం. శివభక్తులంతా మౌనంగా ఉండి రోజంతా శివస్మరణ చేయడం. శివనామస్మరణ చేస్తే ఏమవుతుందండి? పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో చెబుతాడు ఏమని? యదకృత్యం కృత్యవత్తదాచరితం యత్కృత్యం తన్న కృతం. మనం చేయదగిన పని చేయనందువలన, చేయకూడని పని చేసినందువలన కలిగే దోషములను రెండిటినీ కూడా తొలగించేటువంటి శక్తి, ఆ రెండిటికి ప్రాయశ్చిత్తం శివతవ నామాక్షరత్వయోచ్చరితం, నీ నామాలను ఉచ్చరించడమేనయ్యా అన్నాడు. ఇక్కడ మౌనంగా ఉండడము అంటే నామస్మరణ చేయకుండా మౌనంగా ఉన్న పక్షంలో మనసు చంచలమైనది కాబట్టి ఇతరత్రా సంచరిస్తూ ఉంటుంది, ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. కానీ శివస్మరణ చేస్తూ శివుని యొక్క రూపాన్ని, ఆయన యొక్క చరిత్రను, ఆయన గాథలను మనసులో స్మరిస్తూ నిరంతరం శివస్మరణతో రోజంతా గడిపితే అది శైవమౌన వ్రతం అవుతుంది. అలాగే ఈరోజు సాయంకాలపు వేళ చంద్ర దర్శనం. ఆ చంద్రుణ్ణి చూసి చంద్రునికో నూలు పోగు అనే భావనతో మనం ఒక నూలు పోగును ఆయనకి సమర్పిస్తాం. అలాగే చంద్రుని పూజ చేసుకుంటాం. వీటి ద్వారా ఏమవుతుంది అంటే మనసుకి ప్రశాంతి లభిస్తుంది, సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా శుక్రవారం. శుక్రగ్రహం జాతకంలో దశలలో దోషిగా ఉన్న లక్ష్మీదేవి యొక్క ఆరాధన దోషాలను నివారించి సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవిని మనం ఎందుకు పూజించాలండి అంటే మనకు నిత్యావసరములు ఏవైతే ఉన్నాయో, కావలసిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనందప్రదంగా సిద్ధించడానికి లక్ష్మీదేవిని ఆరాధించాలి. నేటి ఆణిముత్యాలు. సత్సంగం మనస్సును నిర్మలంగాను ప్రకాశవంతంగాను చేస్తుంది. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.
నేటి నుంచి భాద్రపద మాస ప్రారంభం. ఈనాడు స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి విశేషం. ప్రాతకాలంలో నిద్ర నుంచి లేచి గృహాన్ని చక్కగా అలంకరించుకొని తలస్నానం చేసి ఇష్టదైవం అంటే వాళ్ళ వంశ దైవమైనటువంటి స్వామిని ఆరాధన చేసి వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించి ఇంటిల్లిపాది కూడాను స్వీకరించేటువంటి సాంప్రదాయ లక్షణం. ఈనాడు ఇలవేల్పును మాత్రం పూజ చేసి తీరాలి. ఎవరైతే ఇలవేల్పును పూజ చేస్తారో అనంతరం పిండి వంటలతో నైవేద్యం పెట్టి భోంచేస్తారో వారికి అదృష్టం పట్టి తీరుతుంది సుమా. ఇలా చేసినట్లయితే వాతావరణ రీత్యా ప్రకృతిలో సంభవించేటువంటి మార్పుల యొక్క ప్రభావం మానవ జీవితంపై ఆరోగ్యప్రదమైనటువంటి సత్ఫలితాల్ని ప్రసాదింపచేస్తుంది. ప్రతి ఒక్క పండుగ వెనకాల అద్వితీయమైన ఆరోగ్య ప్రభావాలు మన ఋషులు తెలియచేశారు. అందుకే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం అంత విశిష్ట లక్షణాన్ని పొంది ఉన్నది. ఈ భాద్రపద మాసం పూజా విధానాలు సర్వ సంపదల్ని కూడాను ప్రసాదింపచేస్తాయి. స్థితిపతి అయినటువంటి గణేశుని కూడా ఆరాధించేటువంటి విశిష్ట సంప్రదాయం. ఏ గృహంలో అయినా సరే ఎవరైనా సరే వారి యొక్క వంశదైవాన్ని తూచా తప్పకుండా ఈ సుదినాన ఆరాధన చేసి తరించాలి. ఆ వంశదైవం ఇలవేల్పు వీరిని అనుక్షణం కూడాను అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలిలోనన్ నిన్ను ధూమ్రకేతుడను ఆఖ్యన్ పిల్వ అన్వర్ధమై వెలయంగాదగు దేహవర్ణమది కన్పింపన్ ద్విబాహుండవై ఎలుకే గుర్రముకాగా వారనది నీ వెక్కంగనై నీదు భక్తుల నెల్లన్ కరుణింతు వంచు వినుచుందున్నేను విఘ్నేశ్వరా. ఓ విఘ్నేశ్వర స్వామి, కలిలోనన్ నిన్ను ధూమ్రకేతుడను నాఖ్యన్ పిల్వ. ఇక కలియుగంలో వినాయకుని పేరేమిటంటే ధూమ్రకేతుడు. అలాగే అందరూ పిలుస్తుంటే అన్వర్ధమై వెలయంగాదగు దేహవర్ణమది కన్పింపన్. ఆ పేరుకు తగినట్లుగానే నీ శరీరపు రంగు కూడా అలాగే భాషిస్తూ ఉన్నది. గచ్చకాయ రంగులాగా, పొగరంగులాగా ధూమ్రకేతువు. అలా నువ్వు చిత్రమైనటువంటి వర్ణముతో ఈ కలియుగంలో ధూమ్రకేతువు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తుంటే నిన్ను ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా ద్విబాహుండవై ఈ కలియుగంలో మాత్రం 2 చేతులతోనే నువ్వు అందరికీ దర్శనమిస్తున్నావు. ఎలుకే గుర్రము కాగా. ఇక ఇక్కడ నీ వాహనం ఏమిటంటే ఎలుక. ఈ కలియుగంలో నీ వాహనం మూషికం. నీ వెక్కంగనై నీదు భక్తుల నెల్లన్ కరుణింతు వంచు వినుచుందున్నేను విఘ్నేశ్వరా. ఈ ఎలుక పైన ఎక్కి కలియుగంలో భక్తుల దగ్గరకు వెళ్ళి వారికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తావు స్వామి. కృతయుగంలో సింహవాహనం, త్రేతాయుగంలో నెమలి వాహనం, అలాగే ద్వాపరంలో గజవాహనం, ఈ కలియుగంలో మూషిక వాహనం. వీటిపైన నువ్వు అధిరోహిస్తూ భక్తుల దగ్గరకు చేరుకుంటూ వారికి చక్కని దర్శనాన్ని ఇచ్చి వారి కోరికలను ఫలింపజేస్తున్నావంటూ
అద్భుతమైన పురాణ జ్ఞానంతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మాకు అందించిన విద్వత్ కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి. ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం. ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి? ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతుంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన సభలోకి వస్తున్నారు. అబ్బబ్బబ్బా మహానుభావుడు ఏమి పాట పాడతారండి, గంధర్వగానం అంటాం కదా, ఎంత గొప్పగా పాడతారండి. ఇప్పుడు ఆయన అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప విద్వాంసుడు. ఆయనకి ఒక పాట వలన అంత కీర్తి వచ్చింది. ఇది ఆయన యందు లక్ష్మ కీర్తికి కారణమైంది. అది కటాక్షం. ఆమె ఆయన యందు అలా చూసి ఆయన కీర్తికి కారణమైంది. ఒక ఆయన సభలోకి వస్తున్నాడు అనుకోండి, మహానుభావుడండి, ఎంతటి పరమభక్తుడండి, ఎప్పుడూ ఈశ్వరుడు 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 ఈశ్వరుడు, నోరు విప్పితే ఈశ్వరుడు, అసలు ఇంకొకటి అక్కర్లేదండి ఆయనకి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నిటి మధ్యలో ఉన్నట్టు ఉంటాడంతే, సంఘం ఉండదు. ఎప్పుడు ఆలోచన అంతా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. నిద్రపోతుండగా అర్ధరాత్రి లేపండి చెప్పేస్తాడు భగవంతుడి గురించి మీరు ఏమని అడిగితే. ఒక్కొక్కరు అలా ఉంటారు. రాత్రింబవళ్ళు భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు వస్తున్నాడు అనుకోండి, అబ్బా ఆయన వస్తున్నారు సభలోకి, ఎంత అదృష్టం అంటాం. ఆయన మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమి భాగ్యం, ఇవాళ ఇల్లు తరించిపోయింది, అటువంటి వాడింట్లో అడుగు పెట్టాడంటాం. ఆయన వచ్చి అమ్మ కాస్త పట్టెడు అన్నం పెడతారా అని అన్నం తిని వెళ్ళారనుకోండి, ఎంత మురిసిపోతాం. మనం 365 రోజులు తింటాం, కానీ ఆయన వచ్చి తిని వెళ్ళిన రోజు ఏదో అది జ్ఞాపకం ఉండిపోతుంది. రావి చెట్టుకి లేదా మర్రి చెట్టుకి వ్యూహం అంతా చిన్న గింజలో ఉన్నట్టు ఆ వంశం యొక్క అభివృద్ధి అంతా ఆయన వచ్చి తిని వెళ్ళిన ఒక పూట భోజనంలో ఉంది. ఎందుకని? అంతటి భగవద్భక్తుడు. ఆయన భక్తి ఆయన లక్ష్మి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడని ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి. ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో, చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి.
అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయా, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం. కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయనేం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడా కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి తట్టుకోలేకపోయాడు జీవితంలో అంటే లక్ష్మీ కటాక్షం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యమున్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి, ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్, డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఆయన ఎన్నో చదువుకున్నాడు, ఆయన ఏం చదువుకోనివాడు కాడు, ఎన్నో చదువుకున్నాడు, ఎన్నో తెలుసు ఆయనకి. కానీ కొంతమంది చూడండి పాపం తెలియని వారు కాదు, ఎన్నో తెలుసు. పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రా మహానుభావుడు, ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగా అన్వయం చేశారు ఆయన అనిపిస్తుంది. ఆయన్ని వచ్చి సభలో మాట్లాడమన్నారనుకోండి, సభలోకి వచ్చి కూర్చుంటే ఒక్క విషయం జ్ఞాపకానికి రాదు. పోతన గారు ప్రవచనాలు చేసి ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత పోతన గారు ప్రవచనం చేసిన వాడికన్నా తక్కువ అని మీరు నిర్ధారించగలరా? కాదు. పోతన గారి పేరు చెప్పుకొని, పోతన గారు చెప్పిన పద్యాలు చెప్పుకొని బిరుదులు పొందిన వాళ్ళు ఉన్నారు. పోతన గారి పేరు చెప్పి ఉపన్యాసం చెప్పి ఎంత బాగా చెప్పారండి అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అది వాడిది కాదు, వండినవారు పోతన గారు, ఆయన యజమాని, వీడు వడ్డించినవాడు. అయినప్పుడు ఆయనే గొప్పవారు. ఆయనది ఆ లక్ష్మీ కటాక్షం, చెప్పుకున్నవాడిది ఈ లక్ష్మీ కటాక్షం. కానీ సభలోకి వచ్చాక జ్ఞాపకం రాలేదనుకోండి, సభలోకి వచ్చాడు కూర్చున్నాడు, ఏమీ జ్ఞాపకం రావట్లేదు, ఒక్క శ్లోకం గుర్తు రావట్లేదు, పద్యం గుర్తు రావట్లేదు, ఎందుకు వచ్చాడో గుర్తు రావట్లేదు, ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి అంటే లక్ష్మీ కటాక్షం లేదని గుర్తు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియును. ఓ యుద్ధానికి వెళ్ళాడనుకోండి, బాహువుల యందు పటుత్వం ఉండాలి, యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని నెప్పెడుతోంది అనుకోండి, అసలు చెయ్యెత్తలేకపోతున్నాడు అనుకోండి, ఇంకేం లక్ష్మీ కటాక్షం. ఆజి బాహుపటు శక్తియున్ యశమునందనురక్తియు.
నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. ప్రాచీన బర్హి మహారాజు నారదునితో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, నీ మాటలలోనే ఆంతర్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు, బోధపడటం లేదు. కేవలం జ్ఞానులకు మాత్రమే మీ పలుకులలోని అంతరార్థం తెలుస్తుంది. కర్మల యందు ఆసక్తులమై ఉన్నటువంటి మా వంటి వారికి మీ మాటలు అర్థం కావు అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పసాగాడు: పురంజనుడనగా జీవుడు అని అర్థం. ప్రారబ్ధ కర్మానుసారంగా ఈ జీవుడు తన కోసమై ఒక దేహమనే పురాన్ని తయారు చేసుకుంటాడు. ఏ జీవే గాని ఆ దేహానికి 1, 2, 3, 4 లేదా అనేకాలైన పాదాలు ఉండవచ్చు, లేదా పాదాలు లేకపోవచ్చు. అటువంటి దేహాన్ని నిర్మించుకుంటాడు. ఆ జీవిని యొక్క మిత్రుడే ఈశ్వరుడు. ఆ మిత్రుని పేర్లు, చేష్టలు, గుణాలను జీవులు తెలుసుకోలేకపోతున్నారు. అందువలనే ఆ మిత్రుడికి అవిజ్ఞాతుడనే పేరు వచ్చింది. జీవుడు ప్రకృతి యొక్క సత్వరజ తమో గుణాల కార్యాలైన సుఖదుఖ మోహాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాడు. అప్పుడు అతడు పైన చెప్పిన దేహాలలో 2 కాళ్ళు, 2 చేతులు, 9 ద్వారాలు గల మనుష్య దేహమే బాగుందని భావించాడు. సుందర యువతి అయిన పురంజనుని బుద్ధి అని తెలుసుకోవాలి. ఆ బుద్ధి వల్లనే జీవుడు నేను, నాది అనే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. ఆ బుద్ధితో మైమరిచిపోవటం వల్లనే జీవుడు ఈ దేహంలో ఇంద్రియాల ద్వారా సుఖదుఖ మోహాలను అనుభవిస్తున్నాడు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి 10. ఆ 10 పురంజనుడికి స్నేహితులుగా ఉన్నాయి. వాటి ద్వారానే పురంజనుడు క్రమంగా కర్మలను చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోసాగాడు. ఇంద్రియ వృత్తులైన శబ్దాదులే పురంజనునికి చెలికెత్తుల్లాగా ఉన్నాయి. దేహంలో ప్రాణశక్తి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే 5 రకాల వ్యాపారాలను చేస్తుంది. కాబట్టి అది 5 పడగల పాముతో పోల్చబడింది. అదే పురాన్ని రక్షించే పాము. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆయా వ్యాపారాల్లో నడిపించే మనస్సు గొప్ప బలం గల నాయకుడని తెలుసుకోవాలి. నాయకుడు అని చెప్పేసి పంచాల దేశం అంటే శబ్ద, రూప, రస, స్పర్శ, గంధాలనే 5 విషయాలు కలిసి ఉండేవి. ఆ ఇంద్రియాల మధ్యలో 9 ద్వారాలు గల పురం ఉంది. ఆ పురమే శరీరము. ఆ పురాన్ని వర్ణిస్తున్నప్పుడు ఒకే చోటు 2 ద్వారాలు ఉన్నాయని చెప్పబడింది. అవి 2 కన్నులు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, నోరు, జనన విసర్జేంద్రియాలు,
అంటే 2 జననం విసర్జన చేసే ఇంద్రియం, మొత్తం కలిపి 9 ద్వారాలని తెలుసుకోవాలి. జీవుడు ఈ 9 ద్వారాల గుండా జగత్తులోని విషయాలను గ్రహించి అనుభవిస్తూ ఉంటాడు. ఈ దేహంలో గల 2 కన్నులు, 2 ముక్కు పుటాలు, నోరు అనేవి తూర్పు దిక్కులో గల 5 ద్వారాలు, కుడి చెవి దక్షిణ దిక్కులో గల ద్వారం, ఎడమ చెవి ఉత్తర దిక్కులో గల ద్వారం. దేహం యొక్క క్రింద భాగంలో ఉన్న జనన విసర్జనేంద్రియాలే పడమర దిక్కులో గల 2 ద్వారాలు. ఈ పురంలో ఒకే ప్రదేశంలో 2 ద్వారాలు నిర్మించబడ్డాయి. అవి సూర్యుడు లేదా మిణుగురు పురుగనే కత్యోత ద్వారము. ఈ కత్యోత ద్వారం ప్రకాశించే ముఖమనే ఆవిర్ముఖ ద్వారము. అవే 2 కన్నులు. రూపమే విభ్రాజిత దేశము. విభ్రాజితమంటే బాగుగా ప్రకాశింపజేయబడినది అని అర్థం. ఈ దేహానికి ప్రభువైన జీవుడు నేత్రేంద్రియంతో ఆ ద్వారాల గుండా రూపాన్ని దర్శిస్తున్నాడు. ఆ నేత్రేంద్రియానికే ద్యుమంతుడనే సంకేతం చెప్పబడింది. అంటే ప్రకాశం గలవాడు అని అర్థం. నలిని నాలిని అనే 2 ద్వారాలే ముక్కు పుటాలు. గంధమందే సౌరభదేశము, అంటే సువాసన అని అర్థం. గానేంద్రియమే అవధూతుడనే మిత్రుడు. అవధూత అంటే గాలి వీచటమని అర్థం ఇక్కడ. ఇక ముఖ్యమనే ద్వారమే నోరు. వాగేంద్రియమే విపణుడనే మిత్రుడు కదా. అంటే విపణుడంటే లోక వ్యవహారం స్థుతి అని అర్థమవుతుంది. రసనేంద్రియమే రసజ్ఞుడనే ఒక మిత్రుడు. అంటే రసజ్ఞుడంటే రుచిని తెలుసుకోవటమని అర్థం. ఈ పరోక్ష కథలో వాగేంద్రియం యొక్క వ్యాపారమైనటువంటి సంభాషణమే అపణుడనేటువంటి ఒక మిత్రుడు. ఆపణం అంటే అంగడి. అంగడిలో లభించే రకరకాల ఆహారాలే బహూదన దేశమని తెలుసుకోవాలి. ఈ దేహానికి ఎడమ చెవి పితృహు అనే ద్వారం, కుడి చెవి దేవహు అనే ద్వారం, కుడి చెవి. మానవుడు కర్మకాండ రూపమైన వేదాన్ని విని కర్మలను ఆచరించి మరణించిన తర్వాత పితృదేవతలు నడిచే మార్గంలో వెళతాడు. ఆ కర్మకాండయే దక్షిణ పాంచాల దేశంగా చెప్పబడింది. జ్ఞానకాండ రూపమైన వేదాన్ని విని ఉపాసనలు చేసే సాధకుడు దేవతలు నడిచే మార్గంలో వెళతాడు. ఈ జ్ఞానకాండమే ఉత్తర పాంచాల దేశంగా చెప్పబడింది. వినటానికి సహకరించే చెవియే శృతధరుడనే మిత్రుడుగా చెప్పబడింది. దేహం క్రింది భాగంలోని జననావయమే ఆసురి అనేటువంటి పశ్చిమ ద్వారం. అది యువతీ సంఘాన్ని, అంటే యువతీ సంగమాన్ని కోరుకునే విషయాల పట్ల ఆసక్తి గల వారికి ప్రేమైన గ్రామక దేశం. జననేంద్రియ ద్వారమే దుర్మదుడనే మిత్రుడు. నివృత్తి అనే ద్వారమే విసర్జనేంద్రియానికి ప్రతీక. వైశస్య దేశమే నరకము. వైశస్యం అంటే యాతన అని అర్థం. దీని యందు పాయు అనే విసర్జనేంద్రియమే లుబ్ధకుడు అనే మిత్రుడు. ఇద్దరూ గుడ్డివారంటే జ్ఞానం లేకుండా క్రియ చేయటమే అని అర్థం. వీరిద్దరి రహస్యాన్ని చెబుతున్నాను. వీరిద్దరిని కాళ్ళు చేతులుగా తెలుసుకోవాలి. మానవుడు చేతులతో పనులు చేస్తాడు, కాళ్లతో నడుస్తాడు. అంతఃపురమంటే హృదయం. దానిలో విషూచినుడనే ప్రధాన సేవకుడే మనస్సు. జీవుడు మనస్సులోని సత్వగుణంతో ప్రసన్నతను, రజోగుణంతో ఆనందాన్ని, తమోగుణంతో మోహాన్ని పొందుతూ ఉంటాడు. పురంజనియే బుద్ధి. బుద్ధి
కలలో వికారాలను పొందుతూ ఉంటుంది. జాగ్రత్తలో ఇంద్రియాలయందు వికారాలను కలిగిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క సత్వరజ తమో గుణాలు వివేకం లేకపోవటంతో ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. అప్పుడు ఆత్మ వాటితో కలిసిపోయినట్లుగా ఉంటుంది. ఆ కారణంతో ఆత్మ కేవలం సాక్షిగా ఉన్నా కూడా బుద్ధి ఏ ఏ వికారాలను పొందుతుందో ఆత్మ కూడా ఆయా వికారాలనే పొందుతున్నట్లుగా కనిపిస్తుంది. శ్రీకృష్ణాయ నమః.